ప్రతి క్రైస్తవుడికి ప్రతిరోజు ఒక ప్రయత్నం. అదేంటంటే పరిశుద్ధమైన గ్రంథం పఠించడం. ఇది ఎప్పుడైతే ఒక క్రైస్తవుడు బైబిల్ని చదవడం మానేస్తాడో అంధకారము బ్రతుకు, వెలుగు కనబడదు, చీకటి ప్రాప్తిస్తూ ఉంటుంది. ఎలా ఉంటుందంటే పరిస్థితులు ఉక్కిరి బిక్కిరిగా సతమతమైపోతూ ఉంటాము. అలజడి, ఆందోళన, బాధ, దుఃఖము, ఎవరికి ఏం చెప్పుకోవాలో అర్థం కాదు. అంతెందుకు నీకు నీవుగా ఏం చెప్పుకోవాలో అర్థం కాదు. ఇలాంటి సమయాలు, సందర్భాలు ఇంటిలో వస్తాయి, నా జీవితంలో వస్తాయి. దేవుడు అన్నాడు, రావు అనలేదు, కానీ ఇదిగో నేను లోకాన్ని జయించాను. అయితే మీరు నన్ను నమ్మితే మీరును లోకాన్ని జయిస్తారు. లోకం అనగా ఏంటి? సాతాను. దేహం అనగా ఏంటి? సాతాను. అపవాది అంటే ఎవరు? సాతాను. 3 విధాలుగా సాతాను మనల్ని అటాక్ చేస్తాడు. 1, మొట్టమొదటిగా మన దేహము. 2, ఈ లోకం అనే వ్యామోహము, ఈ లోకంలో ఉన్నవి అవన్నీ కూడా అనుభవించాలి అనే ఆలోచన. 3, సాతాను యొక్క ప్రభావము మన యొక్క కుటుంబాలలో, మన జీవితంలో మనం అలో చేస్తాము. మనం ఎలా అంటే అయితే అయిందిలే, జరగని, ఏం జరుగుతుందో చూస్తా, జరగని ఏమవుతుందో చూస్తా, నా భర్త కొడుతున్నాడా, జరగని, కంప్లైంట్ ఇస్తా, వెళ్ళి పోలీస్ కేసు పెడతా, జరగని ఏమవుతుందో చూస్తా. ఆ యొక్క పొలాల కేసులు, కోర్టు కేసులు. ఒక్క తల్లి గర్భంలో పుట్టిన వారే ఘోరమైన పరిస్థితులలో ఉన్నారు ఈ రోజులలో. గొడవలు, ఇక్కట్లు, ఇబ్బందులు, ఆస్తి తగాదాలు. వెళ్తావా పరలోక రాజ్యానికి ఆస్తి మొత్తం తీసుకొని? 6 అడుగుల స్థలము కూడా దేవుడు కృప ఉంటేనే పాతి పెడతారు నిన్ను నన్ను. లేకపోతే ఎక్కడేస్తారు? బుగ్గి పాలైపోతారు చాలామంది. చూడండి, ట్రైన్స్ లేదంటే ఇప్పుడు మన విమానాలు మనం చూస్తూ ఉన్నాము, క్రాష్ అవుతున్నాయి, చనిపోతున్నారు. పొట్టు, ఒక్క చిన్న చెయ్యి, కాలు అసలు ఏం దొరకట్లేవు, బొగ్గి పాలైపోతున్నారు అందులోనే. అంటే లిటరలీ చెప్పాలంటే మనం విభూతి బుధవారం రోజున చేసుకున్నాం కదా, మట్టి మన్నైపోతాం. అదే అవుతుందాడా? 4 హెడ్ మీద మనకి పెట్టారు కదా, నుదురు మీద ఫాదర్లు, బూడిద తప్ప ఏం మిగలలేదు. 6 అడుగుల ప్లేస్లో మనల్ని పాతి పెట్టాలన్నా కూడా దేవుడి అనుగ్రహం కావాలి తెలుసా. అలాంటి మనకి ఇంత గర్వము, ఇంత అసూయ, ఇంత లోబడలేని తత్వము, ఇంత కామము, ఇంత క్రోమము, ఇంత కోపము, బ్రతుకంటే అసలు దేవుడి వైపు చూడలేకుండా ఉన్న తత్వము, భయమే లేదు అసలు దేవుడు అంటే, భక్తే లేదు అసలు దేవుడు అంటే. అలాంటిది నా బ్రతుకు మారుతుందని ఎలా అనుకుంటావు ప్రియమైన దేవుడు బిడ్డ? అందుకే దేవుడు అంటున్నాడు, బైబిల్ చదువుతున్నావా, నాకు చదువు రాదండి అని అనకు. మా అమ్మకు కూడా చదువు రాదండి. మా అమ్మ పేరు చిన్నమ్మ. మా అమ్మ పేరు కూడా చదువు రాదు, కానీ మా అమ్మ చదువుకుంటుంది, ఇప్పుడు చదువుతుంది బైబిల్. ఎలా సాధ్యపడిందండి? చూడండి, కొత్త నిబంధనలో పేతురికి చదువు రాదు, కానీ పోపయ్యాడు ప్రపంచానికి. ఎలా అయ్యాడు? దేవుణ్ణి ప్రేమించాడు. ఎలా అవ్వాలి మనము మంచివాళ్ళుగా? దేవుణ్ణి ప్రేమించాలి. రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 28వ వచనం సెలవిస్తుంది, నన్ను ప్రేమించు వారికి, నా చిత్తానుసారముగా పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవదేవుడు మనందరికీ చెప్తున్నాడు, సమస్తము సమకూడి నీకు నాకు జరగట్లేదంటే అంతెందుకు, సమస్తం వద్దులేండి, నా భార్య, నా భర్త, నా పిల్లలు నా మాట వింటే చాలు అని మనం అనుకుంటుండొచ్చు. పోయిన వారం దేవుడు చెప్పాడు, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ ధర్మశాస్త్రమును, బైబిల్ ధర్మశాస్త్రం అనగా దేవుడి యొక్క గ్రంథము, ఈ ధర్మశాస్త్రమును నిత్యము పఠింపుము, చదువు. ఏం జరుగుతుంది? అహోరాత్రములు మననము చేసుకొనుము, దానిలో చెప్పిన న్యాయములన్నిటినీ పాటింపుము. లిటరల్లీ చెప్పాలంటే న్యాయం ఏం లేదండి, ఒకటి మొత్తం పరిశుద్ధమైన గ్రంథం మొత్తం కలిపి దేవుడు చెప్తుంది ఒకే మాట. ఏంటది? ప్రేమించండి. నన్ను ప్రేమించినట్లే నీ పొరుగు వారిని ప్రేమించమ్మా. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే నీ పొరుగును వారిని ప్రేమించండి. ఇది ఎలా సాధ్యమవుతుంది? మదర్ తెరీసమ్మ గారు పరులలో క్రీస్తుని చూశారంటే, అంటే క్రీస్తు ఎవరో అర్థం చేసుకున్నారు.